కళలకు కానాచి అయినటువంటి తెనాలి పట్టణంలో తరతరాలుగా శిల్పకళలో నైపుణ్యం సాధించినటువంటి కాటూరి సన్స్ ఆటూరు వెంకటేశ్వరరావు గారి శిల్పకళ సూర్య శిల్పశాల అంతర్జాతీయ ఖ్యాతి గణించింది. దానిలో వీళ్ళు చేస్తున్నటువంటి బొమ్మలు మరి దేవుళ్ళ బొమ్మల దగ్గర నుంచి బిగిన్ చేస్తే మరి న్యాచురల్గా ఒక విగ్రహాన్ని దేశ నాయకులే కాదు, ఒక రాజకీయ నాయకుడే కాదు, సామాన్యుడి విగ్రహం కూడా తయారు చేయగలిగినటువంటి నైపుణ్యం సాధించారు ఈ కాటూరి వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆయన కుమారుడు రవిచంద్ర. ఇలాంటి విగ్రహాలు తయారు చేయడమే కాకుండా ఇప్పుడు వస్తున్నటువంటి అధునాధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత మరి ఎందుకు పనికిరాని ఇనప స్క్రాప్తో తయారు చేసినటువంటి విగ్రహాలు ఎన్నో వీళ్ళు ఇంతకుముందు తయారు చేశారు. వాటిని అంతర్జాతీయ స్థాయిలో కూడా పేరు సంపాదించి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేసి వాటన్నిటిని కూడా ఇతర దేశాల్లో ప్రదర్శన చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో పలు చోట్ల వీళ్ళు ఎగ్జిబిషన్స్ పెట్టి ఎగ్జిబిషన్లో మరి హైదరాబాద్, ఢిల్లీ, అలాగే అనేక ప్రాంతాలు వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎగ్జిబిషన్స్ ప్రజలు ఎంతోమంది వీక్షించిన సంగతి మనకు తెలిసిన విషయమే. అందులో భాగంగా ఈ రోజున మరి విశాఖపట్నంలో కూడా అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేసి పంపించేదానికి ఏర్పాటు చేస్తున్నారు. అసలు ఆ విగ్రహం యొక్క ఎత్తు ఎంత, అది ఎక్కడ ఆర్డర్ ఇచ్చారు, విశాఖపట్నంలో ఎక్కడ పెట్టబోతున్నారు, ఆ వివరాలని ఇక్కడ మన శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన ద్వారా విషయాలు తెలుసుకుందాం. ఈ విగ్రహం ఎత్తు 16.5 అడుగులండి. ఈ విగ్రహం వైజాగ్ పోర్టు వాళ్ళు మరి కాన్వెంట్ జంక్షన్లో ప్రతిష్ఠించేందుకు ఒక 16 అడుగుల భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని వాళ్ళు నిర్ణయించుకొని ఆ విగ్రహం తయారు చేసే బాధ్యతల్ని రాష్ట్ర సాంస్కృతిక శాఖ వారికి అప్పచెప్పారు. అది ఆనవాయితీగా వస్తుంది. ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా విగ్రహాలు తయారు చేయించాలంటే భాషా సాంస్కృతిక శాఖ వారికి అప్పచెప్తే వారు విగ్రహాలు తయారు చేయించి వారు కావాల్సినట్టుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న శిల్పులందరినీ చూసి వాళ్ళు అడిగిన విగ్రహం ఎవరైతే బాగా చేయగలరో నిర్ణయించుకొని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చి చేయించడం జరుగుతుంది. అలాగే మరి ఈ విగ్రహాన్ని వాళ్ళు వైజాగ్ పోర్టు వాళ్ళు భాషా సాంస్కృతిక శాఖ వారికి అప్పచెప్పగానే వారు మరి ఈ విగ్రహ బాధ్యతలు మాకు అప్పచెప్పారు. మేము విగ్రహం నమూనాను తయారు చేసాం. తయారు చేసిన తర్వాత మరి పోర్టు యాజమాన్యం తరఫున అటు రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ తరఫున ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు ఏమన శివనాగిరెడ్డి గారు, మరి ఆర్ మల్లికార్జునరావు గారు, వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ సభ్యులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖకి వారు ఎవరి విగ్రహం తయారు చేసినా వాళ్ళు టెక్నికల్గా ఇది బాగుంది బాగలేదని వాళ్ళు సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా వచ్చి మరి ఎలాంటి అబ్జెక్షన్స్ కానీ ఎలాంటి పాయింట్లు కూడా చేయకుండా వాళ్ళు కూడా సాటిస్ఫై చేశారు. మరి ఈ విగ్రహాన్ని తయారు చేసాం. మరి పోర్టు యాజమాన్యం కానీ ఎక్స్పర్ట్ కమిటీ కానీ చాలా బాగుందని మమ్మల్ని అభినందించడం జరిగింది. మరి మేము చేసిన విగ్రహానికి మరి చిన్న విగ్రహం కాదు, భారీ విగ్రహం 16 అడుగుల విగ్రహం అంటే బాగా టెక్నికల్గా ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళు ఇంత విగ్రహాలు భారీ విగ్రహాలు తయారు చేయగలరు. మేము తయారు చేసి వాళ్ళు మనల్ని పొందాం. అయితే ఈ విగ్రహాన్ని 2015లో ప్రతిష్ఠించాల్సి ఉంది. అయితే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉన్న కారణంగా జాప్యం జరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఈ విగ్రహాన్ని మరి పోర్టు యాజమాన్యం కోరిక మేర అక్కడికి తరలిస్తున్నాం. ఇలాగే రాష్ట్రంలో మేము ఎన్నో వందలాది విగ్రహాలు, 1-2 కాదు, ఎన్నో వందలాది కాంస్య విగ్రహాలని తయారు చేసి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా మేము మా ఖ్యాతిని, తెనాలి ఖ్యాతిని, శిల్పకళలో ఈ తెనాలి ఖ్యాతిని మేము ఇతర దేశాలు, ఈ దేశంలో కాకుండా ఎన్నో విగ్రహాలను పంపించాం. తద్వారా మరి మా సంస్థలో ఇప్పుడు ఒక 50 మంది పనిచేసే విధంగా వాళ్ళకి నిరంతరం ఎప్పుడు విగ్రహాలు తయారు చేసే విధంగా 30-50 మంది పనిచేపించే విధంగా మేము ఎప్పుడు ఈ దిశలో కృషి చేస్తూనే ఉన్నాం. మరి అలాంటి మా సంస్థ కనుక ప్రభుత్వం కోఆపరేషన్ ఇస్తే, ఏదైనా సహకారం ఇస్తే ఇంకా దీన్ని ఎంతో డెవలప్ చేసి మరి ఇతర దేశాల్లో కూడా ఇతర దేశాల్లో ఎంతో భారీ విగ్రహాల తయారు కోసం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఆ అవసరం లేకుండా ప్రభుత్వం కనుక మాకు ప్రోత్సహిస్తే ఇక్కడే ఎలాంటి విగ్రహం అయినా తయారు చేయడానికి మేము సంసిద్ధులం. ఈ విషయంలో పెద్ద విగ్రహాలు ఎలా తయారు చేయాలి ఏంటి అనే దానికి మా అబ్బాయి మరి చైనా కూడా సందర్శించి ఒక నెల రోజులు చైనాలో కూడా ఉండి ఇలా పెద్ద విగ్రహాలు ఎలా తయారు చేస్తారు, ఎలాంటి టెక్నిక్లు వాడుతున్నారు, ఇవన్నీ చూసి రావడం కూడా జరిగింది. అయితే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మాకు కోఆపరేషన్, గవర్నమెంట్ ప్రోత్సాహం ఉంటే
ఇక్కడ మరి ఈ తెనాలి ఖ్యాతిని కాకుండా ఇంకా ఇప్పుడు 50 మంది, మేము సొంతంగానే ఒక 50 మంది జీవనోపాధిని కల్పిస్తున్నాం. అలాగంటే ప్రభుత్వం ఏదైనా సహకారం అందిస్తే వందలాది మందికి కూడా మేము పని చూపించగలం అని అనుకుంటున్నాం. అయితే ఆ దిశగా ప్రభుత్వం వారు మాకు సహకరిస్తే మేము ఎంతో ఖ్యాతిని మరి మా ద్వారా ఈ రాష్ట్రానికి కూడా ఖ్యాతిని తీసుకురాగలం అని మరి తెలియజేసుకుంటున్నాం. తర్వాత దీనిలో నైపుణ్యం సాధించి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తీసుకున్నటువంటి రవిచంద్ర మనతో ఉన్నాడు. అసలు ఇది తయారు చేయడానికి మరి ఎన్నాళ్ళు పట్టింది, అసలు ఈ నైపుణ్యం సాధించడంలో మరి ఎలాంటి, అంటే ఇంతకు ముందు కూడా అంతర్జాతీయ ఖ్యాతి సాధించడమే కాకుండా అనేక బహుమతులు సాధించాడు. ఈ విగ్రహం గురించి ఎన్నాళ్ళ నుంచి తయారు చేయడానికి, అసలు ఆ విగ్రహం యొక్క పోలికలు రావడానికి ఎలా కృషి చేశాడో అని మాట్లాడినాం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన వైజాగ్ పోర్టు వారికి, భాషా సాంస్కృతిక శాఖ వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఇది 16 ఏళ్ళలో భారీ కాంస్య విగ్రహం, ఇంత భారీ విగ్రహం చేయాలన్నా ఎప్పుడో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రెగ్యులర్గా జరగవు, ఎప్పుడో ఒకసారి జరుగుతుంటుంది. ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ విగ్రహాన్ని మేము ఎంతో చక్కగా తయారు చేసాం. ఫస్ట్ ఈ నమూనా తయారు చేసినప్పుడు వచ్చిన ఎక్స్పర్ట్ కమిటీ వారు కానీ, వైజాగ్ పోర్టు వారు కానీ, ఇంకా మిగతా ఎవరు చూసినా కానీ ఇంత భారీ విగ్రహాన్ని ఇంత చక్కగా ఎలా తయారు చేయగలగాలని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేసిన వారే ఉన్నారు అందరూ. సో నేను ఈ విగ్రహాల తయారీ మీద మాస్టర్స్ చేస్తున్నాను, మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశాను. అలాగే వివిధ దేశాలు అంటే చైనా లాంటి దేశాలు వెళ్ళి భారీ కాంస్య విగ్రహాలు ఎలా తయారు చేయాలి, వాటి మీద కొంచెం చిన్న రీసెర్చ్ చేసి దీనికి ఎటువంటి ఎక్విప్మెంట్ వాడాలి, దీన్ని ఎలా చేయాలి, మనం చిన్న విగ్రహం తయారు చేసుకుని దాన్ని ఈ విధంగా పెద్ద విగ్రహం ఎలా చేయాలి దాని మీద స్టడీ చేస్తున్నాను. సో ఈ స్టడీ నాకు ఈ విగ్రహం తయారు చేయడానికి ఎంతో ఉపయోగపడింది. సో వారి న్యాచురల్ ఫొటోస్ తీసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం బయట చూస్తే ఎన్నో ఫోటోలు విడిగా క్యాలెండర్లు తీసుకొని చాలా మంది చేస్తాం. అలా కాకుండా వారి ఒరిజినల్ ఫొటోస్ తీసుకొని ఒరిజినాలిటీకి దగ్గరగా తయారు చేయడానికి పూర్తిగా ట్రై చేసాము. దానివల్లే మేము బాగా సక్సెస్ అని కూడా చెప్తున్నాము. సో ఇటువంటి అవకాశాలు మాకు దొరికితే మేము నిరూపించుకోవడానికి, మేము బాగా వర్క్ చేసి మన రాష్ట్రానికి, మన దేశానికి మంచి పేరు తేవడానికి అవకాశం ఉంటుంది. సో భారీ విగ్రహాలు తయారు చేయడానికి ఎక్కడో మన దేశం నుంచి వివిధ దేశాలకు వెళ్ళి కాంటాక్ట్ అవుతున్నారు. అది అవసరం లేకుండా మన దేశంలో చేసే చాలా మంది శిల్పులు ఉన్నాం కాబట్టి మాకు అవకాశం కల్పిస్తే మేమే ఈ భారీ విగ్రహాలని మన దేశంలోనే, మన రాష్ట్రంలోనే తయారు చేసుకొని మనమే గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి ప్రోత్సాహం మన ప్రభుత్వం కూడా మనకు కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వం వారి విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాలు మన రాజధానిలో 125 అడుగులు, అట్లాగే తెలంగాణలో కూడా భారీ విగ్రహాలు పెట్టాలని చెప్పి అనేక సార్లు మనం పత్రికల ద్వారా తెలుసుకున్నాం. అనేక మంది రాజకీయ ప్రముఖులు చెప్పిన విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. అట్లాగే ఇంత భారీ విగ్రహాలు తయారు చేయడం అంటే చాలా కష్టం అని, అది ఇండియాలో తయారు చేయడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అలా చేయడం కష్టం అని చెప్పేసి వీళ్ళు చైనా లాంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ తయారు చేయించుకొని తీసుకొస్తా ఉన్నారు. అలా కాకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తే మేమే తయారు చేయగలం. తప్పనిసరిగా ఎంత భారీ విగ్రహం అయినా తయారు చేయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కాకపోతే ప్రభుత్వ సహకారం కావాలని చెప్పేసి ఈ శిల్పులు చెప్తున్నారు. కెమెరామన్ శ్రీకాంత్, రఘురామయ్య, తెనాలి న్యూస్.